ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? మనం లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనేది మీకు ఈ క్లాస్లో తెలుస్తుంది. ఓకేనండి? మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఏ లూపింగ్ స్టేట్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా, సింటాక్స్ ఆఫ్ వైల్ అండ్ డూ వైల్ స్టేట్మెంట్ ఇన్ జావా, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ వైల్ అండ్ డూ వైల్ స్టేట్మెంట్ ఇన్ జావా. ఓకేనండి, ఈరోజు అజెండా వచ్చేసి ఇదండి. మీకు ఈరోజు అజెండా వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటనేది మీకు ఈ క్లాస్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుంది కదండి? ఈరోజు అజెండా వచ్చేసి ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ ఏ లూపింగ్ స్టేట్మెంట్. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఏ లూపింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇన్ మల్టిపుల్ టైమ్. మనం ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ అనేది మనం జరుగుతుంది. అంటిల్ ఏ కండిషన్ ఇస్ ట్రూ, ఒక కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు ఆ లూపింగ్ స్టేట్మెంట్ అనేది జరుగుతుంది. అర్థమవుతుంది కదా? ఇప్పుడు సపోజ్ మనం కండిషన్ ఇచ్చామండి, ఆ కండిషన్లో మనకి అది ట్రూ అయ్యేంత వరకు మన కోడ్ అనేది అది మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. లూపింగ్ స్టేట్మెంట్ అంటే ఇన్సెటెడ్ ఆఫ్ రైటింగ్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ యూ యూజ్ ద లూప్స్. మనం ఇలాంటి సేమ్ కోడ్ అనేది మనకి లూపింగ్లో మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అగైన్ అండ్ అగైన్ లూప్ ఎన్ని టైమ్స్ అయినా మనం కోడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దేంట్లో అండి? లూపింగ్ స్టేట్మెంట్లో మనం ఎన్ని కావాలంటే అనేది లూపింగ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు బ్లాక్ ఆఫ్ కోడ్ని. అర్థమవుతుంది కదా? అది వచ్చేసింది లూపింగ్ స్టేట్మెంట్ అండి. అలాగే మనకి టైప్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా. లూపింగ్ స్టేట్మెంట్ జావాలో మనకి ఏమేమి ఉన్నాయండి? ఫర్ లూప్ ఉంది, అండ్ వైల్ లూప్ ఉంది, డూ వైల్ లూప్ ఉంది, ఫర్ ఈచ్ లూప్ ఉందండి. అర్థమవుతుంది కదా? మోస్ట్లీ మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం, వైల్ లూప్ యూజ్ చేసుకుంటాం అండి. డూ వైల్ కూడా యూజ్ చేసుకుంటాం కండిషన్ బట్టి. ఓకేనా? ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటున్నాం అంటే వైల్ లూప్ చెప్పుకుంటాం అండ్ డూ వైల్ లూప్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటండి? ద వైల్ లూప్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఒక కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వైల్ లూప్ అనేది మనం రిపీట్గా మనకి ఏంటంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎంట్రీ కంట్రోలర్ లూప్ అని కూడా అంటారు. కండిషన్ ఈజ్ చెక్డ్ బిఫోర్ ద ఎగ్జిక్యూషన్. అంటే మనం బిఫోర్ ఎగ్జిక్యూషన్ అవే ముందు మన కండిషన్ అనేది చెక్ చేయాలి. సపోజ్ సింటాక్స్ చూడండి, వైల్ కండిషన్ కోడ్ టు బి ద ఎగ్జిక్యూటెడ్. అంటే వైల్లోనే మనం ఇక్కడ కండిషన్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుందా? వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అవుతుంది. కోడ్ అనేది స్టేట్మెంట్ అనేది ఈ స్టేట్మెంట్ లోపల మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమవుతుంది కదా? ఆ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా? ఇది వైల్ లూప్ అంటే. అలాగే డూ వైల్ లూప్ అంటే ద డూ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ ద కోడ్ at least once you uncheck the condition. ఎగ్జాక్టెడ్ కంట్రోల్ లూప్ అంటే కండిషన్ ఈజ్ చెక్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్. అర్థమవుతుందా? డూ వైల్ లూప్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఫస్ట్ డూ ఇక్కడ సింటాక్స్ చూడండి, డూ అని ఉంది. ఇక్కడ కోడ్ టు బి ద ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ ద వైల్ కండిషన్. ఓకేనా? ఇక్కడ కండిషన్ అనేది ఏంటంటే ఆల్రెడీ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత మనకి కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. అది చూసారు కదా డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. ఫస్ట్ వైల్ అయితే ఇక్కడ ఏంటంటే వైల్ కండిషన్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదే ఇక్కడైతే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వైల్ కండిషన్ అనేది మనం చెక్ చేసుకుంటుంది. అర్థమవుతుంది కదా? ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత వైల్ కండిషన్ అనేది మనకి చెక్ చేసుకుంది. ఇక్కడేమో ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమవుతుంది డిఫరెన్సెస్. ఓకే, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్. కీ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ ఏంటంటే వైల్ లూప్లో కండిషన్ చెక్ ఫస్ట్ అండ్ మే రన్ ద 0 times. ఓకేనా? ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, తర్వాత మనకి ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత రన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, డూ వైల్లో ఏంటంటే కండిషన్ చెక్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, తర్వాత ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అర్థమవుతుంది కదా? రన్స్ అట్ లీస్ట్ వన్స్. ఓకేనా? ఇది ఈరోజు అండి. ఇప్పుడు డూ వైల్ మనకి వైల్ గురించి మీకు కోడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్లిప్స్ అని ఓపెన్ చేశాను. ఎక్లిప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం
క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఏమైనా క్లాస్ క్రియేట్ చేద్దాం, క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నది ఒక క్లాస్ అని క్రియేట్ చేద్దాం. ఓకేనా, మెయిన్ మెథడ్ కూడా మనం ఇన్క్లూడ్ చేసాం. ఓకే, జనరేట్ చేసాం. ఓకేనా, ఫినిష్ చేయగానే మనకి ఇలా వచ్చిందండి. ఓకేనా, ఇక్కడ మనకి రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంట్ వాల్యూ మనం i ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ వైల్ లూప్ అనేది మనం ఈ లూప్ అనేది చూద్దాం. వైల్ లూప్. ఓకే, వైల్ లూప్లో మనం సిస్ అవుట్ ప్రింట్ డాట్ ఎల్ఎన్ లోపల వైల్ లూప్ అవుట్పుట్. ఓకేనా, నెక్స్ట్ ఈ వైల్ లూప్ అప్పుడు కండిషన్ తీసుకుందామండి. కండిషన్ ఏం తీసుకుందాం అంటే వైల్ సింటాక్స్ తెలుసు కదా, వైల్ ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటంటే i గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3. ఓకేనా, y గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3. ఇక్కడ సిస్ అవుట్. ఓకేనా, సిస్ అవుట్ ఇక్కడ i ఈక్వల్ టు తీసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ ఈ i. ఓకేనా, ఇక్కడ ఇంక్రిమెంట్ చేద్దామండి i ప్లస్ ప్లస్. ఓకేనా, ఇది కండిషన్. మనం ఇక్కడ ఏం చేసామంటే i ఈక్వల్ టు 1 తీసుకున్నాం. అంటే కండిషన్ చూడండి, i గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం. 3 అని తీసుకుంటే ఇక్కడ i అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 అయిన తర్వాత గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 3 అంటే 3 కండిషన్ వరకు అక్కడ ఎగ్జిక్యూట్ అవ్వాలి. 3 తర్వాత మనం ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. అంటే 3 అనేది మనకి కండిషన్ అనేది వెరిఫై చేసుకుంటుందండి. ఓకేనా, i అంటే ఇక్కడ ఎంత అండి, i అంటే మనకి 1 ఈక్వల్ టు అంటే 1 ఈక్వల్ టు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. ప్లస్ i అని ఇచ్చాం అంటే i ఇచ్చాం. ఓకేనా, i ప్లస్ ప్లస్ మనం i ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అనేది అవుతుంది కండిషన్ అనేది. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా, సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకి రన్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రన్ యాజ్ జావా అప్లికేషన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. ఫస్ట్ అనేది వైల్ లూప్ అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూసాం. i ఈక్వల్ టు 1. ఓకేనా, i ఈక్వల్ టు 1 వచ్చింది. తర్వాత i ఈక్వల్ టు 2 వచ్చింది. i ఈక్వల్ టు 3 వచ్చింది. మనం ఇక్కడ ఏ కండిషన్ ఎంత ఇచ్చామండి, 3 అని వచ్చాం. ఓకేనా, ఇప్పుడు సపోజ్ మనం 5 అని ఇచ్చాం. 5 ఇచ్చిన తర్వాత మనం కాపీ చేసాం, మళ్ళీ రన్ చేద్దామండి. ఓకేనా, కండిషన్ ఎక్కడికో సాటిస్ఫై అయిందో అక్కడ వరకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ 5 ఇచ్చాం, ఇక్కడ 5 వరకు మన కండిషన్ అనేది అంటే 5 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. అంటే లోపల లూపింగ్ స్టేట్మెంట్ అంటే లూపింగ్ మన కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనకి అవుట్పుట్ అనేది వస్తుందండి. అక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రూ తర్వాత ఇంకా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, 1 to 5. ఓకే, ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ లూప్ అయిపోయింది కదా, డూ వైల్ కండిషన్ ఎలా రాయాలో చెప్తాం. డూ వైల్ లూప్. ఓకే, ఫస్ట్ ఇంట్ j ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. ఓకేనా, j ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. నెక్స్ట్ సిస్ అవుట్ స్లాష్ అని తీసుకుందాం. ఓకే, డూ వైల్ లూప్ అవుట్పుట్. ఓకేనా, అవుట్పుట్. ఓకే, స్టేట్మెంట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ డూ వైల్ అనేది రాద్దాం. డూ వైల్ కండిషన్ అనేది. ఓకే, డూ లూప్ ఓపెన్ చేసాం. ఓకే, ఇక్కడ సిస్ అవుట్ కండిషన్ రాయాలండి. సిస్ అవుట్ మనం ప్రింట్ చేయాలి కాబట్టి మనకి j ఇక్కడ ఏంటంటే j ఈక్వల్ టు ప్లస్ j. ఓకేనా, ఫస్ట్ మనం కండిషన్ కాదండి, ముందు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. j ప్లస్ ప్లస్. ఓకేనా, j ప్లస్ ప్లస్. ఇక్కడ మనం వైల్ లూప్ అనేది ఇక్కడ తీసుకోవాలి. కండిషన్ అనేది లాస్ట్లో తీసుకోవాలి. ఓకేనా, j గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 5.
తీసుకున్నాం. ఓకే, సేవ్ చేయండి. ఓకేనా, సేవ్ చేశారు. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేదో చూద్దాం. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూసారు కదా, డూ వైల్ అనేది 1 2 3 4 5. ఓకేనా, కండిషన్ చూసారు కదండి. మనకి ఇలా ఉన్న అంటే మనకి వైల్ లూప్లో అవుట్పుట్ అలా వచ్చిందండి, డూ వైల్ కూడా అలా వచ్చింది. కానీ కండిషన్ అనేది డిఫరెంట్ వేలో ఇచ్చాం మనం. అర్థమవుతుందా? ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అవుతుందండి ఇక్కడ. అది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ మనకి వస్తుంది. ఇక్కడ కండిషన్ అది వస్తుంది. అర్థమవుతుంది కదా మీకు? ఇది అర్థం అనుకుంటున్నాను. లూపింగ్ స్టేట్మెంట్, వైల్ లూప్ అండ్ డూ వైల్. ఓకేనా, ఈరోజు క్లాస్ ఏమో వైల్ డూ వైల్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశానండి క్లియర్గా. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు ఫర్ లూప్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఈచ్ లూప్ అనేది ఆ రెండు మీ డిఫరెన్స్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు తెలిసింది కదా వైల్ అండ్ డూ వైల్ అంటే. వైల్ అంటే కండిషన్ చెక్డ్ ఫస్ట్ ఆఫ్టర్ ద రన్ ద కోడ్. ఓకేనా, డూ వైల్ అనేది కండిషన్ చెక్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. ఫస్ట్ కండిషన్ అనేది చెక్ చేస్తే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ అనేది లాస్ట్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఈ క్లాస్ ఎంతేనండి, ఈరోజు లూపింగ్ స్టేట్మెంట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయాలి, కోడ్ అనేది కూడా చూశారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.